ఫోటో వేసి కంపు చేస్తారు కదా. మత్తు మందులు రవాణా చేసిన తెలుగువాడు మలేషియాలో మరణించాడు. ఇదేరా ఫ్లాష్ న్యూస్. రే దేవా, నన్ను క్షమించావు కదరా. రే యమునని నీకు లింక్ చేయలేదురా. ఒక్కొక్క చోట ఒక్కో వేషం, కానీ నీతో స్నేహం నిజంరా. ఫ్రెండురా దేవా, నువ్వు నా ఫ్రెండురా. జాగ్రత్త. అలాగే దేవా, ఎక్కడికి వెళ్ళావరా? ఏంటి డ్రగ్సా? అదృష్టం పలుసుంది. స్టమక్ వాష్ చేస్తే 6-7 గంటల్లో దారిలోకి వస్తాడు. ఏంటి హెవీ డోసా? కడుపు నిండా ఉన్నాయి డాక్టర్. వాట్? స్మగ్లింగా? వేళకోళంగా ఉందా? పోలీసులు ఈ విషయం పసిగట్టారనుకో, తీసుకొచ్చిన నీకు ఊరి, ట్రీట్మెంట్ చేసిన నాకు ఊరి, బండి తోలుకొచ్చినందుకు ఇతనికి ఊరి. నో డాక్టర్, మీరు ఏదో ఒకటి. I can't do this. I can't do this. No, doctor. Certainly I can't do this. ఎవర్రా? Hey! 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 Stop! Stop! Hey! 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 Deva, stop! कमलेश बोल रहा हूँ. చిట్టి నాకు అప్పచెప్పను, లేదంటే చచ్చిపోతాడు రా. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు పోలీసుల దగ్గరికి వెళ్తాడు. కడుపులో ఉన్న ₹1,000 సరుకు వాషౌట్ అవుతుంది. కమలేష్, 1 గ్రామ్ కూడా తగ్గదు. నీ సరుకుకి నేను గ్యారంటీ. వాడి ప్రాణంతో ఆటలాడకు. నీ ఫ్రెండ్ ప్రాణం ₹1,00,00,000 కంటే ఎక్కువ.
ఏం పిగుతున్నారా ఇంకా? చెప్పాను కదా, చీల్చి కడుపులో ఉన్న సరుకు బయటకు తీయండిరా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. చెప్పింది చేరా, చెత్తనాయాలా? వద్దురా. రేయ్! ఏయ్! చిటి! రేయ్! ఎందుకు రావాలన్నా చేశారు? చెప్పరా, ఎందుకు రావాలన్నా చేశారు? చిటి! రేయ్! చిటి! చిటి! రేయ్! తగలెట్టేరా, నన్ను కాల్చేరా. ఈ చీకటి జీవితం ఎవరికి తెలియకు. చిటి! చిటి! తప్పు చేశానా? రేయ్! చిటి! తప్పు చేశానా? తప్పు చేశావురా, తప్పు చేశావా? రే దేవా, దాసని చెప్పాడురా. ఏంట్రా ఇలా అయిపోయింది? లేదు, అలా జరగదు. దేవా నేనే చంపి ఉండడు. ఇదిగో, అంతా వీడు కళ్ళారా చూశాడు. అడుగు. లుక్, మలేషియా నుంచి న్యూస్ పేపర్ తెచ్చాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, మన చుట్టూరు చూడమ్మా. వాడు నీకు బాగా తెలుసు కదా, వాడితో తిరిగేదానివిగా. ఇప్పుడు ఏమీ చేయాలో నువ్వే చెప్పు. రాయ్!
बाबू मत मारो, मेरे बेटे को मत मारो, छोड़ दो मेरे बेटे को। దేవా దేవా ఆగు దేవా వద్దు దేవా నా కొడుకు ఎటువంటి తప్పుడు పనులు చేయడు, వాడిని ఎందుకురా కాల్చావు? నన్ను తప్పుగా యమునా ముందు నాన్న ఇంటికి తీసుకెళ్ళు. కాల్చావా? హే నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వచ్చి చెప్తాను. కాల్చావా? ఇప్పుడు కాల్చావా? అవును కాల్చాను, కానీ ఎందుకు కాల్చాను రాక్షసుడా! వాడి గురించి కిరాతకుడా! యమునా యమునా ఆగు చెప్పావు, ఎందుకు ఇంత దుర్మార్గుడిగా మారిపోయావా? యమునా 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 వద్దమ్మా. రేయ్ గిరి తన బయట తీసుకెళ్ళు. రేయ్ పదరా రారా. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు వాణ్ణి. ఏంటో ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసావా ఒక్కటే పోటు, కథ క్లోజు. కానీ నువ్వే అవుతావు, పారిపోతావు, పోలీసులు పట్టుకుని లోపలేస్తారు, వస్తావు బయటికి. కానీ 10-15 ఏళ్ల తరువాత మీసం గడ్డం నెరిసి చావో చచ్చి నడు రోడ్డు నిలబడతావు. వస్తుందా పోయిన జీవితం తిరిగి వస్తుందా? ఒకప్పుడు నేను ఇంతే, మీ బాబుతో కలిసి నరకడాలు పొడవడాలు అన్నీ చేశాను. ఏ రోజైతే మీ బాబుని వేసేశారో ఆ రోజు అన్నీ వదిలేశాను. ఎలాగోలా బతకాలి కదా అని ఈ బిజినెస్ లోకి దిగాను. రేయ్ చూడరా, రేయ్ చూడరా, నన్ను నేనంటే గౌరవం ఉందా? గౌరవం ఉందా? ఇలా చూడు, ఇక ముందు సేటు మీద చెయ్యి వేయకూడదు, ఈ ఏరియాకే రాకూడదు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? నోరు తెరిచి చెప్పు. వెయ్యను, వాడి మీద చెయ్యి వెయ్యను. రే గిరి వీడిని ఇంటి దగ్గర దింపే. అలాగన్నా. గిరి ఇది చిట్టి బ్యాగ్, వాళ్ళ ఇంట్లో ఇచ్చే. రాత్రి దేవా ఏం లేదమ్మా, వచ్చిన యాక్సిడెంట్, బైక్ కూడా గుద్దేసాడు అంతే. ఏమిట్రా పోలీసులు వస్తున్నారు? కానిస్టేబుల్స్ లాక్కురండి. పోలీసుల మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు? స్టేషన్ లో పేకాడడానికి మాకు హ్యాండ్ తగ్గింది, అందుకే నీ కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చాం. మర్డర్ చేశాడు, మర్డర్ చేసి శవాన్ని కాల్ చేసి వచ్చాడు. ఎక్కించండి వాడిని. అమ్మా నేను కాదమ్మా. చెడ్డం ఎదిగిన బిడ్డ పోయాడు, ఎవరికి చెప్పుకోను. సాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చావమ్మా. నువ్వు చచ్చినట్టేరా. అలాగే కొంచెం రీవైండ్ చేసి చూడండి. తగలెట్టేరా, నన్ను కాల్చేరా. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ. స్టేట్మెంట్ తీసుకున్నావా? ఉండు, ఆ ఏదో చచ్చే ముందు సెల్ ఫోన్ లో షూట్ చేశాడు. నువ్వు కడుపు చేల్చమన్నావే, అది రికార్డ్ అయి ఉంది. ఈ కేసు టేకప్ చేయాలంటే ముందు నిన్ను లోనయ్యాలి. ఏదైనా చెయ్యి మ్యాన్. వాడిని రిలీజ్ చేయవయ్యా. ఓకే సార్. పెద్ద సాక్ష్యం చెప్పడానికి వచ్చా. ఏమా ముందే దీన్ని తీసుకొచ్చి చూపించొచ్చుగా. మాట్లాడి సరిచేసేవాడిని.
బాలే దానివమ్మ నువ్వు. ఏమా ఇదే ఇంకో కాపీ ఉందా? ఉంది, మా అందరికి పంపించండి. సేఫ్టీ కోసం అడిగాను. ఏం లేదన్నా. దేవా, రేయ్, ఇంత దారుణంగా కొడతావా? పిలిస్తే రావాలి కదా, ఊరికే ఎగుతుంటే ఏం చేయమంటావు? అందుకని వాడి మీద చెక్ చేసుకుంటావా? వదిలేనా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో కమలేష్ మీద కంప్లైంట్ ఇస్తాను. యాక్షన్ తీసుకోండి. ఇందాక ఏం చేస్తానని అనుకున్నావు? పై అధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. పలానా వాడిని అరెస్ట్ చేయమని మలేషియా పోలీసులు రిక్వెస్ట్ చేస్తేనే మేము అరెస్ట్ చేయగలం. నన్ను ఏం చేయమంటావు? ఇంటర్నేషనల్ రూల్స్ అలా ఉన్నాయి. మరి నేను ఏం చేయలేదు. ఒక్క పోటు పొడిచాను. వదిలేనా? ఏం ముచ్చారావు, మా దాసన్న గతం గుర్తులేదా? మీరు కంప్లైంట్ తీసుకుని మలేషియాకి పంపించొచ్చుగా. అర్థం చేసుకోకుండా మాట్లాడకమ్మా. ఈ విషయం ఎవరికి తెలియకూడదనేది చిట్టి కోరిక, ముఖ్యంగా మీ అమ్మ నాన్నలకి. తమ్ముడు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు. గాడిద గుడ్డు ఏం పట్టుకోలేదు. మూసుకో, వద్దని చెప్తున్నా కదా. నువ్వు పదన్నా, నువ్వు పద. వచ్చాగాడు. సారీ 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 సారీ. హే, నన్ను ఏమన్నా స్కూల్లో చేరుస్తున్నావా? ఇప్పుడే మొదటిసారి వెళ్తున్నట్టు ఊరికే. దేవుడి దయ వల్ల ఇప్పుడే నువ్వు బయటకు వచ్చావు. ఇంకా బుద్ధి రాలేదు నీకు. ఇతనితో కలిసి మళ్ళీ ఈ లంపటంలోకి దిగావు. ఊరుకోమా, అన్నముందు మాట్లాడు. అమ్మా, నా పని మీద ఈయన పంపట్లేదమ్మా. ఈడితో దెబ్బలుతున్న సేటు కడుపుమంటతో ఉన్నాడు. ఈడిక్కడుంటే ఆడిని కొడతాడు, ఈడి తిరగబడతాడు, గొడవ పెద్ద అవుద్ది. ఇప్పుడైతే ఆడికి భయపడిపోయి నన్ను పారిపోమంటావా? ఏంటో నువ్వు చేయాల్సిన పనుంది. ముందు ఈ పని పూర్తి చేయి, తర్వాత చెప్తాను. చూడు కావేరి, కోడి తాతలా కసుబూసమంటున్నాడు. ఏంటి రాజారావు, చూడనట్టు వెళ్ళిపోతున్నావు? బాగున్నావా? అమ్మాయి ఏం చదువుతోంది? అమ్మాయి డిగ్రీ చదువుతోంది. బాగా చదివించండి. మా వాళ్ళని పంపడానికి వచ్చాను. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా అని మందులు మర్చిపోయి చంపుకు తింటున్నావు. మ్యామ్ మ్యామ్, మీరు వెళ్ళేది సింగపూరా? సార్ సార్, మీరు సింగపూర్ వెళ్తున్నారా? ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్. ఒక చిన్న ఫేవర్, మై మదర్ ఫర్గాట్ హర్ మెడిసిన్స్. షీ ఇస్ బైపాస్ పేషెంట్. లోపల బోర్డింగ్ లాంజ్ లో ఉంటారు. కొంచెం మెడిసిన్స్ ఇచ్చేస్తారా? ఆవిడ పేరు సుశీలాదేవి. పొట్టిగా ఎర్రగా ఉంటారు. ఇక్కడ మచ్చ ఉంటుంది. థ్యాంక్స్ సార్. సార్ మీ పేరు? దేవరాజ్. థ్యాంక్ యూ సో మచ్. టోపీ ఉంటుంది సార్, టోపీ తీకండి. జాగ్రత్తమ్మా. హాయ్ సార్, ఎనీ ప్రాబ్లం? చెప్తా సార్, ఐఎమ్ గోయింగ్ టు మిస్ మై ఫ్లైట్ సార్. ఏం మిస్ అవ్వదు, పద. వేళకోళమా? But sir, you invited me to your room and I thought you want to check my shoes. నీ బోర్డ్ ఇంగ్లీష్ నా దగ్గర వద్దు. నువ్వేమిటో, నీ చరిత్ర నాకు బాగా తెలుసు. బుద్ధిగా తెలుగులో మాట్లాడు. తెలుగు. మా పాదరక్షలకు ఏ విధమైన హాని కలుగజేయకుండా తమరు పరిశోధించదరనే కదా మేము వీటిని తమరి ముందు బయటకు లాగి కట్ చేస్తాను. దేన్ని? నాలుకని. సార్, అవి నావి కావు సార్. ఎవరో సుశీలాదేవి అని హార్ట్ పేషెంట్ అట. మెడిసిన్స్ మర్చిపోయి చెక్ ఇన్ చేసి వెళ్ళిపోయారట. వాళ్ళ డాక్టర్ ఇచ్చి పంపించారు.